సార్ ప్రొడ్యూసర్ సార్ ఫోన్లోనే సార్. ఫోన్లోనా? ఒకవేళ షూటింగ్ స్పాట్కి వచ్చేసాడా ఏంటి? హలో, యువతల నుండి నిర్మాత తెంగవల్లి రామనారాయణ మాట్లాడుతున్నారు. అవతల నుండి మాట్లాడేది డైరెక్టర్ పూరియేనా? నిన్నటి వరకు ఉత్తి పూరినే, ఈ రోజు బోయపాటి రాజపూరిని. దీనికేం తక్కువ లేదు. ఏంట్రా, ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే స్టార్ట్ కట్టు చెప్పే నాదుడే లేదు. నువ్వు అక్కడ మందు కొట్టి బోర్లో పడుకుంటావా? నేను బోర్లా పడుకున్నట్టు వాడికి ఎలా తెలుసు? అది సరే, టీ షాప్ సెట్ కోసం ₹1 రెడీ చేశారా? మీరు చెప్పిన ₹1 రెడీ అవ్వలేదు కానీ అందులో ₹1 రెడీ అయింది. క్వార్టర్ రెడీ అయింది తెలియక చెప్తున్నారు. రేపే షూటింగ్. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 2000 మంది డైలాగ్ ఆర్టిస్టులు, 5000 మంది రిచ్ గర్ల్స్, 80 మంది డాన్స్ మాస్టర్లు, 32 మంది కెమెరామెన్లు, 22 మంది కమేడియన్ ఆర్టిస్టులు. అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? అదంతా నాకు తెలుసు కానీ నీలాంటి డైరెక్టర్లు టీ సెటప్ కే ₹1 ఖర్చు పెడితే నాలాంటి నిర్మాతలు బిచ్చం ఎత్తుకోవాలి. నువ్వెందుకయ్యా భిక్ష ఎత్తుకుంటావు? ఇదిగో చూడు, నిన్ననే ఓ కొరియా సినిమా రిలీజ్ అయింది. అయితే సెకండ్ షోకే సక్సెస్ పార్టీ పెట్టుకున్నారు. కలెక్షన్స్ మీద కలెక్షన్స్. నేను కష్టపడి ఎలా అయినా సరే ఆ సీడీని సంపాదిస్తా. కేవలం 5 కోట్లు ఖర్చు పెట్టు, 500 కోట్లు వెనకేసుకోవయ్యా. 24 సంవత్సరాల పోరాటం అయ్యా, 24 సంవత్సరాల పోరాటం. నిన్ను కలెక్షన్ కింగ్ చేసేస్తా అంతే. నేను ఒక ముఖ్యమైన రొమాన్స్ సీన్ గురించి ట్రై చేస్తున్నాను. ఫోన్ పెడే. వీడి చెప్పిందల్లా చేస్తే నేను బిచ్చం ఎత్తుకోవడం ఖాయం. నేను వాడిని బెదిరిద్దాం అనుకుంటే వాడే నన్ను బెదిరిస్తున్నాడే. సరేలే, ఎవరు చూడలేదు. సార్ అయ్యో, ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? ఒకవేళ 5 కోట్ల బడ్జెట్ 10 కోట్లు చేస్తాడేమో. ఇక్కడ కాదు, ఇంకెక్కడ మోగుతుంది? ఇదేంటి సెపరేట్ గా మోగుతుంది? ఎవరిదై ఉంటుంది? హలో, సరే సరే సరే. అవునవునవునవును, మీరు ఫైనాన్సియరేనా? కాదండి, కారు నెంబర్ 1329. ఎవరికో ఇవ్వబోయి నాకిస్తానంటున్నారు. దేవుడా, వరాలిచ్చే దేవుడు అడగకుండానే ఇస్తాడంటారు. ఇదేనేమో, కానీ ఇలా ఇస్తున్నాడేంటి? కార్ పార్క్ లో కార్ డిక్కి తెరిచి డబ్బు తీసుకోమంటున్నాడు. ఎవరు డబ్బో ఏమిటో మనకెందుకులే, సినిమా పూర్తయితే చాలు.